రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన 2 మూవీస్ 'చీలా సావ్', 'మన్మధుడు 2'. 'చీలా సావ్' ద బెస్ట్ అనొచ్చు. తర్వాత 'మన్మధుడు 2' అంత ఆడలే. దాని తర్వాత తీసిన 'ద గర్ల్ ఫ్రెండ్' యాక్టెడ్ బై రష్మిక అండ్ దీక్షిత్. సినిమా ఎలా ఉందని చెప్పాలంటే బిలో యావరేజ్ కంటే బాలేదనే చెప్పొచ్చు. నాకు అస్సలు అర్థం కాలే. స్టోరీ క్యారెక్టర్స్ ఏమో పీజీ స్టూడెంట్స్ అండ్ వాళ్ళు బిహేవ్ చేసేదేమో ఇంటర్మీడియట్ అన్నట్టు ఉంది. క్యారెక్టర్ రైటింగ్ అంతగా సెట్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ అది హీరో క్యారెక్టర్ అయితే దీక్షిత్కి అసలు సెట్ అవ్వలేదు, అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ రష్మిక అయితే లాస్ట్లో క్లైమాక్స్లో బాగా యాక్ట్ చేసింది. అక్కడ బీజిఎం కానీ ఆమె నడిచొచ్చే విధానం కానీ అక్కడొకటే చాలా బాగుంది అనిపించింది. తర్వాత అంతా వెరైటీగా అనిపించింది. నాకు అర్థం కాదు, హీరోయిన్ క్యారెక్టర్ ఇన్నోసెంట్ అని చూపిస్తే బాగానే ఉంది, కానీ మరీ తెలివి లేకుండా బుర్ర లేకుండా చూపించినట్టు ఉంది క్యారెక్టర్ని. ఫస్ట్ టైం ముద్దు పెట్టుకున్నప్పుడు హీరోయిన్ ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది ఒప్పేసుకుంది అనుకోవచ్చు, కానీ లవ్లో కూడా యాక్సిడెంటల్గానే ఇన్నోసెంట్గా ఒప్పేసుకుంది అన్నట్టు లాస్ట్కి వచ్చేసరికి మరి నా వల్ల కాదు అని చెప్పడం, బ్రేకప్, అది ఎందుకు నాకు సెట్ అవ్వలేదు. అక్కడ సరిగ్గా ఎక్కలేదు అనిపించింది. అండ్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, సైడ్ హీరోయిన్ క్యారెక్టర్ టైప్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని ఒక పర్పస్ కోసం పెట్టారనిపించింది, కానీ చివరికి వచ్చేసరికి ఆ క్యారెక్టర్కి అసలు పర్పసే లేదనిపించింది. అండ్ రావు రమేష్ క్యారెక్టర్ కూడా అంతగా ఏం లేదు. అండ్ బీజిఎం అయితే లాస్ట్లో చెప్పాను కదా, ఒక క్లైమాక్స్లో మాత్రం చాలా బాగా అనిపించింది. తర్వాత బీజిఎం యావరేజే. మూవీ అయితే నాకేం నచ్చలేదు. ఒకవేళ మీరు సినిమా చూసి ఉంటే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.